The next problem in ellipse. Find the condition for the line Lx plus My plus n is equal to 0 to be a tangent to the ellipse. ఈ యొక్క స్ట్రైట్ లైన్ ఈ ఎలిప్స్కి ట్యాంజెంట్ కావడానికి కావాల్సిన కండిషన్ కనుక్కోండి అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. ముందుగా గివెన్ ఎలిప్స్ x² + a² + b² ఈజ్ ఈక్వల్ టు 1. గివెన్ ట్యాంజెంట్ నోట్ చేసుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఇన్ పారామెట్రిక్ ఫామ్. ఈ ఎలిప్స్కి సంబంధించి పారామెట్రిక్ ఫామ్లో ఉన్నటువంటి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా మనం తీసుకుందాం. అది x/a cos θ plus y/b sin θ minus 1 is equal to 1 ఉంటుంది. 1 లెఫ్ట్ సైడ్ వస్తే -1 is equal to 0. ఓకే, సో ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1 కూడా క్వశ్చన్లో ఇచ్చినటువంటి ట్యాంజెంట్. ఈక్వేషన్ 2 అనేది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు ద ఎలిప్స్ ఫార్ములా పారామెట్రిక్ ఫార్మ్. సో బోత్ ఆర్ ట్యాంజెంట్స్ 1 and 2 represent same line. Therefore 1 and 2 represent same line. Represent same line. ఈ రెండు కూడా ఒకే ట్యాంజెంట్ని రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి వీటి యొక్క కోఎఫిషియంట్స్ రేషియో తీసుకొని మనం రిక్వైర్డ్ కండిషన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ x కోఎఫిషియంట్ రేషియో, ఇక్కడ x కోఎఫిషియంట్ L, ఇక్కడ ఉన్నటువంటి x కోఎఫిషియంట్ cos θ/a. ఓకే, సో L/cos θ/a. అట్లానే y కోఎఫిషియంట్ m, ఇక్కడ ఉన్నటువంటి y కోఎఫిషియంట్ sin θ/b. y పక్కన ఉన్నదంతా y కోఎఫిషియంట్ sin θ/b. అట్లానే కాన్స్టాంట్ వచ్చేసి ఇక్కడ n, ఇక్కడ వచ్చేసి -1. ఓకే, సో a అనేది పైకి వచ్చేస్తుంది. Al/cos θ దట్ ఈజ్ ఈక్వల్ టు b goes to న్యూమరేటర్, bm/sin θ దట్ ఈజ్ ఈక్వల్ టు n/1 అంటే n మైనస్. ఓకే, సో ఈ కండిషన్ నుండి మనం కాస్ సైన్ వాల్యూస్ మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దేర్ఫోర్ cos θ అటు వెళ్తుంది, n ఇటు వస్తుంది. సో -Al/n sin θ. సో కాస్ అటు వెళ్తుంది, -n ఇటు. సో మైనస్ మనం పైన తీసుకుంటాం, Al/n sin θ. n ఇక్కడికి, ఓకే, -n ఇక్కడికి, sin θ అక్కడికి, -bm/n. సిన్స్ cos square θ plus sin square θ is equal to 1. ఓకే, సో ఆ కండిషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి రిక్వైర్డ్ రిజల్ట్ వచ్చేస్తుంది. లెట్ us see that. Okay, now substitute the values of cos θ and sin θ in this condition. So cos θ means -Al/n whole square plus sin θ means -bm/n whole square is equal to 1. So after squaring, a² L² by n² plus b² m² n² is equal to 1. So taking LCM, so LCM తీసుకుంటే n² is the LCM, a² L² plus b² m² is equal to 1. Taking cross multiplication, then we get the required result. Therefore the required condition is a² L² plus b² m² is equal to n². So this is the required condition.